నమః పరమర్షిభ్యః నమః పరమర్షిభ్యః ఓం నమః పరమర్షిభ్యః నమః పరమర్షిభ్యః ఓం సపర్యగాత్ శుక్రం అకాయం అవ్రణం అస్నావిరం శుద్ధం అపాపవిద్ధం కవిర్మనీషీ పరిభూః స్వయంభూః యాధాతథ్యతః అర్ధాన్ వ్యదధాత్ శాశ్వతీభ్యః సమాభ్యః ఓం. ప్రియ భగవద్బంధువులారా, భగవద్వైభవాన్ని విశ్వసించిన వ్యక్తి పొందెను, సంశయం లేదు. ఇది ఒక బ్లాంక్ చెక్ మీకు ఇస్తున్నాను, తీసుకోండి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఏమి పొందాను అంటే పొంది తీరుతాడు అని మనకు ఖచ్చితంగా చెప్తోంది అనమాట. శుక్రం అత్యద్భుతమైనటువంటి ప్రకాశము కలిగినటువంటిది, అకాయం కర్మకృతమైనటువంటి ఇలాంటి ఈ పాంచభౌతికమైన మురికి శరీరం అక్కర్లేనటువంటిది, ఒక అద్భుతమైనటువంటి ఒక దివ్య దేహాన్ని. పాంచభౌతిక దేహం ఉంటే దానికి దెబ్బలు, దానికి చిక్కిపోవడాలు, దానికి ఆపరేషన్స్, దానికి మళ్ళీ ఇంకా ట్రాన్స్ప్లాంటేషన్స్ ఇలాంటివన్నీ అవసరం అవుతాయి. కానీ కర్మకృత దేహమే వాడికి ఉండదు కనుక అవ్రణం, దానికి ఎప్పుడు ఏ రకమైనటువంటి బాధలు ఉండవు. అస్నావిరం, ఇది కర్మకృత దేహం కనుక ఇది పనిచేయడం కోసం ఒక నర్వస్ సిస్టమ్ దీనికి ఏర్పడాల్సి వచ్చింది. ఎందుకంటే ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి పంపాలంటే డైరెక్ట్గా స్వీకరించడానికి దానికి శక్తి చాలదు. అందుకోసం ఇక్కడి నుంచి ఇక్కడ పంపాలంటే ఒక పైప్ వేయాల్సి వచ్చింది. అందులో వాడు పంప్ చేస్తుంటాడు గుండెకాయ లోపల కూర్చుని. అప్పుడు ఇక్కడ ఉండేటువంటి వస్తువు ఇక్కడికి అలాగ రక్తం సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. తీసుకున్నటువంటి పదార్థాలు అన్ని వైపులకి అన్ని రకాలుగానూ సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. ఆ రకమైనటువంటి ప్రసరణ ద్వారాలు ఈ దేహంలో ఏర్పడ్డాయి. నరములు అని మనం అంటూ ఉంటాం, వాటిని ధమనులు అని అంటూ ఉంటారు మన వాళ్ళు. సరే, ఏవో మొత్తానికి ఈ రకమైనటువంటి పైప్ సిస్టమ్ ఒకటి దేహంలో ఉంది. కానీ అలాంటిది అవసరం ఉండదు వాడికి. అస్నావిరం శుద్ధం, అది ఎప్పుడు కూడా ప్రకాశిస్తూ ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి దేహం. ఏ రకమైనటువంటి దోషములు కూడా అంటదు. అపాప విద్ధం, ఇక్కడ ఈ దేహానికి ఏదైనా ఒక మురికి అంటింది అంటే దాన్ని కొంతకాలం దాకా అంటించుకుంటుంది, కడుక్కునేదాకా పోనే పోదు. కానీ ఒక అద్భుతమైనటువంటి ఒక దేహం మనకు వస్తుంది, దాని మీద నువ్వు ఇంత మురికి పట్టుకెళ్ళేసినా దానికి అంటుకోనంటు అది కింద పడుతుందంటే. ఇప్పుడు ఆకాశం మనకి ప్రకాశకం అవ్వడం చేత దాని మీద నువ్వు ఏ దోషం వేసినా దానికి ఎట్లాగైతే అంటుకోదో మనకు కూడా ఒక దివ్యదేహం ఏర్పడుతుంది. అది మనం ఎంత చెబితే ఎట్లా చెబితే అట్లా వినేదవుతుంది. దానికి ఏ రకమైనటువంటి కల్మషాలు కూడా అంటావు. నాడీ మండలం మీద ఆధారపడాల్సినటువంటి దేహం కాదు అది. అంతేకాదు దానికి ఏ రకమైనటువంటి లోపములు ఏర్పడవు. కారణం అది పాంచభౌతికం కాదు కనుక. మరేమిటది? అది ప్రకాశకం, పంచోపనిషణ్మయ దివ్య విగ్రహం అని అంటారు. భగవంతుడికి ఏం చేసినా ఏ రకమైన మురికి ఎట్లా అంటదో అట్లానే ఏ రకమైన మురికి కూడా అంటక ప్రకాశించేటటువంటి ఒక శుద్ధమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఒక దివ్య దేహం పంచ ఉపనిషత్తులతో తయారవుతుంది అంటుంది మనకి ఆగమములు. ఏమిటవి? వాడికి పేర్లు పెట్టారు. పంచభూతాలకి పృథివీ, అప్, తేజస్, వాయు, ఆకాశ అని ఎట్లయితే పేర్లు పెట్టారో ఆ పంచోపనిషత్తులో కూడా పేర్లు చెప్పే మనకి ఉపనిషత్తుల్లో. అవేమిటి? పరమేష్ఠి, పుమాన్, విశ్వ, నివృత్తి, సర్వ అనే ఒక 5 యొక్క కాంబినేషన్ చేత ఏర్పడుతుందట దివ్యదేహం ఈ జీవికి. అలాంటి దేహాన్ని మనం అంతా కూడా పొందగలుగుతాం నిశ్చయంగా చెప్తోందనమాట. సపర్యగాత్ అని మనకి శాంక్షన్ చేసి ఇచ్చేసింది. అందులో మనం ఉంటాం. అప్పుడు మన యొక్క శక్తి ఎట్లా ఉంటుంది? మామూలుగా ఇక్కడ ఈ దేహంలో మనం ఉండేటప్పుడు మనకి గొప్ప జ్ఞానం ఉన్నట్టే ఉంటుంది. కానీ
ఏమిటో నిన్న బాగానే తెలిసిందండి, ఇవాళ ఏమిటో ఆలోచిద్దామంటే బొత్తిగా జ్ఞాపకం రావట్లేదు అనిపిస్తుంది మనకి. విషయం తెలిసిన దానిని ఆవిష్కరించడానికి కావలసినటువంటి శక్తి మనకి లేదు. విషయాన్ని గ్రహించడానికి కావలసినటువంటి యోగ్యత కూడా మనలో ఒక్కొక్కసారి లేకుండా పోతుంది. మనకేమిటో పరిచయం ఉండే కొన్ని సబ్జెక్ట్స్ తెలుస్తాయి తప్ప మిగతా వాటిని మనం తెలుసుకోలేం కదండి. ఇప్పుడు ఎవడో కూర్చుని ఇక్కడ ఒక పెద్ద సైంటిస్టు తనకు వచ్చినట్టు సైంటిఫిక్ లాంగ్వేజ్ అంతా మాట్లాడితే మనల్ని వెరిమహాలేసి చూస్తూ కూర్చోవాల్సి వస్తుంది తప్ప మనకి దాని గురించి ఏం తెలియదు. కానీ ఈ పంచ ఉపనిషన్మయ దివ్య దేహాన్ని ధరించిన వ్యక్తికిట ఎట్లాంటి యోగ్యత ఉంటుందంటే కవి, మనీషి, పరిభూ, స్వయంభూ, యాధాతద్యతోర్ధాన్ వ్యదధాత్ శాశ్వతీభ్య సమాభ్య. శాశ్వతీభ్య సమాభ్య ఎల్లకాలము కూడా, అంటే యావదాత్మభావి అంటారు. అంటే ఆత్మ ఉన్నంతకాలం కూడా, ఆత్మ పోవడం అనేది ఉంది ఎప్పుడైనా? నజాయతే మ్రియతే వా విపశ్చిత్ ఉపనిషత్ చెప్పింది మనకి. ఆత్మకి మరణం అనేది లేనే లేదు కనుక ఆత్మ ఎప్పుడూ ఉంటుంది, అది నిత్యం. వీడు కూడా నిత్యమైనటువంటిది ఇదిగో ఇలాంటి యోగ్యతను సంపాదిస్తాడు. ఏమిటది? కవి, ఎప్పుడు నిత్య నూతనంగా వాడి బుద్ధి భాషిస్తూ ఉంటుంది. మనకి లోకంలో ఉండేవాళ్ళం కొన్ని నేర్చుకున్న తర్వాత మన ఇంకా స్టీరియో టైప్ అండి, ఎప్పుడు అదే తప్ప ఆనందం కొత్తగా రాదనమాట. స్కూల్లో పాఠాలు చెప్పే టీచర్స్ లాగా వాళ్ళకి అదే పాఠం పాప మళ్ళీ క్లాస్ కొత్త స్టూడెంట్స్ మళ్ళీ అదే పాఠం కొత్త, మళ్ళీ అదే పాఠం మళ్ళీ కొత్త, అదే పాఠం మళ్ళీ కొత్త. ఎందుకంటే వాళ్ళు ఆ క్లాస్కి చెబుతూ ఉండేటప్పుడు ఎంతకాలమైనా ఆ పాఠాన్ని అలాగే మళ్ళీ చెప్తూ ఉండాల్సి వస్తుంది అనమాట. అలా కాదుటండి. కవి ఒకసారి వాడు మాట్లాడితే అందులో ఒక కొత్తదనం, మళ్ళీ మాట్లాడితే అందులో ఒక కొత్తదనం, మళ్ళీ అదే సబ్జెక్ట్ మాట్లాడితే అందులో మళ్ళీ ఒక కొత్తదనం. ఎప్పుడెప్పుడు వెనెవర్ హీ డీల్స్ విత్ ద సబ్జెక్ట్ ఇట్ అపియర్స్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ న్యూ. అలా ఉంటుందండి వాడి యొక్క జ్ఞానం. అట్లా నిత్య నూతనత్వాన్ని సంతరించుకున్నటువంటి బుద్ధి. కవి దానికి యోగ్యమైనటువంటి మనీషా వాడిలో ఉంటుంది. జ్ఞానం అంటే ఉత్తమ సంస్కారం కలిగినటువంటి ఒక యోగ్యత వాడిలో ఉంటుంది. అంతేకాదు పరిభూ స్వయంభూ, వాడు ఏదో ఇక్కడుండి ఈ విషయాన్ని మాత్రం ఎదురుకుండా కనిపించిన వాటిని మాత్రమే తెలుసుకోవడం, అక్కడ మాత్రమే వాడు ఉండదండి. అలాగా పరిభూ, వాడు ఇక్కడ ఉండి ఎక్కడెక్కడిదైనా గమనించగలుగుతాడండి, ఇక్కడ ఉంటూ ఎక్కడెక్కడైనా ఉండగలుగుతాడండి, ఇక్కడ ఒక పని చేస్తూ ఎక్కడెక్కడైనా వాడు అన్ని ప్రకాల పనులు చేయగలుగుతాడండి. అట్లాంటి యోగ్యత వాళ్ళు ఏర్పడుతుంది. అది వాడికి ఎవడు ఇవ్వక్కర్లేదు. స్వయంభూ, వాడంతట వాడే ఆ రకమైనటువంటి సంకల్పం. ఇప్పుడు అప్పుడప్పుడు మనం కూడా కొన్ని పనులు చేస్తుంటాం, ఎవడైనా వెళ్ళి అక్కడికి, వెనకాత మనకు ఒక బాస్, వాడి ఇన్స్ట్రక్షన్స్, దాన్ని మనం ఫాలో కావడం ఇది కావాల్సి వస్తుంది. కానీ అక్కడికి పెడితే సస్వరాడ్ భవతి అంటుంది ఉపనిషత్తు. వాడి పైన మరెవడు ఇంకా రాజు ఉండటండి, వాడే తనకి నియంత అయిపోతాడట. ఇలా కావాలని సంకల్పిస్తాడు పరమాత్మ, వీడలా అయిపోతాడు అనమాట. అంచేత పరమాత్మ సంకల్పాధీనమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి యోగ్యత వీడిలో ఏర్పడి పరిభూ స్వయంభూ, ఎన్నో రకాలైనటువంటి దేహాల్ని వీడికి అనుకూలంగా వీడు సంకల్పించినట్టుగా అహమన్నం అంటూ తాను ఆ రకమైనటువంటి యోగ్యతతో భగవంతుడికి అన్ని రకాలైనటువంటి సేవలని ప్రీతితో ఆనందంతో పదుగురితో కలిసి తాను చేస్తూ ఎంతకాలం ఇలాగా శాశ్వతీభ్య సమాభ్య యావదాత్మభావి యాధాతథ్యత అర్థాన్ వ్యదధాత్, ఉన్నవాటినన్నిటిని కూడా ఉన్నవిగా తెలుసుకోగలుగుతాడు, వాస్తవాలని వాస్తవాలుగా గుర్తించగలుగుతాడు. ఇప్పుడు మనం అలా గుర్తించలేకపోతున్నాం, మనకు ఉండేటటువంటి కర్మ సంపర్కం చేత, మన మీద ఉండేటటువంటి కర్మ ప్రభావం చేత. కానీ వాడికి అట్లాంటి కర్మ ప్రభావమే లేదు కనుక అన్నీ కూడా యథాతథంగా వాడి ముందర సాక్షాత్కరిస్తూ ఉంటాయి. ఇది పరమాత్మకు ఉండే యోగ్యత్వం అండి. అన్నిటినీ కూడా ఎప్పుడూ అన్ని రకాలుగానే తెలుసుకుంటూ ఉండడం, ఎప్పుడు కూడా నిత్య నూతనమై తను ప్రకాశిస్తూ ఉండడం, తన ప్రభావంతో అన్ని పనులు చేయగలుగుతూ ఉండడం, ఇది పరమాత్మ ఒక్కడే చేయగలడు. కానీ పరమాత్మ యొక్క మనం పైన 7 మంత్రాల్లో తెలుసుకున్నటువంటి యోగ్యతని గుర్తించిన ఈ జీవి కూడా అలాంటి యోగ్యత కలవాడే అవుతాడండి. వాడు పరమం సామ్యం ఉపైతి అంటుంది వేదం. అంటే పరమాత్మతోటి వీడు కూడా ఈక్వల్ అయిపోతాడండి. పరమాత్మ ఎంత అనుభవం ఉంటుందో, ఎంత ఆనందం ఉంటుందో అంత అనుభవం అంత ఆనందం వీడు కూడా వచ్చేస్తున్నాడు. పరమాత్మ ఎలా చేస్తుంటాడో అన్నీ వీడు కూడా చేయగలుగుతాడన్నాడు. ఇది ఈశోపనిషత్తు మనకి తెలిపినటువంటి ఆ మొదటి భగవంతుడి యొక్క
ఈశితృత్వాన్ని తెలుసుకుని ఉపాసన చేస్తే కలిగేటటువంటి ప్రయోజనం. మనం కూడా అయిపోతూ ఉండాలి. ఎస్, ఏమండి దానికి ఏమైనా కాస్త డబ్బు దశకం గట్రా ఉండాలండి, జపాలు తపాలు నథింగ్. లేకపోతే ఏమైనా బలానా ఏమైనా ఎంత వయసు ఉండేటువంటి వాళ్ళే, నో రూల్స్. ఏం బలానా కులం వాళ్ళే ఏమైనా అలాంటి రిస్ట్రిక్షన్ కూడా తెలుసుకున్న వాడికి, దాన్ని విశ్వసించిన వాడికి ఆ రకంగా ఏది భావన చేయమని చెప్పిందో, ఎస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవానుపశ్యతి యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవాభూత్. ఇవి రెండు కనుక వాడు స్పష్టంగా గుర్తించగలిగి వాని యొక్క స్వరూపాన్ని, వాని యొక్క స్వభావాన్ని, వాని యొక్క విభూతిని భావించగలిగాడా, దట్స్ ఇట్. ఇంక వీడికి ఏం ప్రమాదం లేదని చెప్పింది. ఈ ఫలితాన్ని ఎవడు పొందుతాడని చెప్పింది. ఎందుకంతా ఇంత సులభమైన దాన్ని పొందలేకపోతున్నారండి? మనకి పైన చెప్పిన 7 మంత్రాలు పెద్ద కష్టంగా ఏం లేవు, వింటున్నప్పుడు బాగానే ఉన్నట్టున్నాయి కదండి. ఫలితం చూస్తే ఇది అమోఘమైనటువంటి, అపూర్వమైనటువంటి, అపురూపమైనటువంటి ఫలితంగా అనిపిస్తోంది. చాలా సులభంగానే అనిపిస్తోంది. పొందుతావు కాదు, పొందేశావనుకో అని ఇచ్చేసింది మనకి. అయినా మనం ఎందుకు పొందలేకపోతున్నాం? ఏమిటి మనకి ఆటంకం ఏర్పడుతోంది? ఈశావాస్యోపనిషత్ ఇక పైన ఏది మనకి ఇలాంటి సులభమైనటువంటిది, శక్తివంతమైనటువంటిది అయిన ఫలితాన్ని అందకుండా చేస్తుందో దాన్ని మనం ఎట్లాగా సరిదిద్దుకోవచ్చో ఉపదేశం చేస్తుంది. రేపటి నుంచి దాన్ని మనం తెలుసుకుంటాం. ఓం సపర్యగాత్ శుక్రమకాయమవ్రణం అస్నావిరం శుద్ధం అపాపవిద్ధం కవిర్మనీషీ పరిభూస్వయంభూ యాధాతధ్యతోర్ధాన్ వ్యదధాత్ శాశ్వతీభ్యః సమాభ్యః. ఓం నమః పరమర్షిభ్యః నమః పరమర్షిభ్యః. ఓం నమః పరమర్షిభ్యః నమః పరమర్షిభ్యః. ప్రియ భగవద్బంధువులారా, మానవ జాతికి చేసిన మహోపకారాన్ని స్మరించుకుంటూ మనం మన ఋషులని ప్రతిరోజు ఉదయం అనుసంధానం చేసుకుంటాం. మనిషికి ఏం చేస్తే తాను ఆనందమయమైనటువంటి జీవితాన్ని గడపగలడో దానికి కావలసినటువంటి సాధనాలని వేదాలు చెప్పాయి. వేదాలు ఎవరు రచించినవి కావు అని మనం చెప్పుకున్నాం గతంలో. ఉపనిషత్తులలోనే మేము ఇలా విన్నాం, మా పెద్దలు చెబితే అనే ఉంటుంది తప్ప నేను ఇలాగ దీన్ని గుర్తిస్తున్నాను లేకపోతే దీన్ని ఇలాగా కనిపెడుతున్నాను అని ఎప్పుడు అనరు. చతుర్ముఖ బ్రహ్మ మనుషుల మొదటివాడు. ఆయనకు కూడా పరమాత్మ చెబితే తెలిసింది. మరి పరమాత్మకో ఆయనకి ఎవరు చెప్పారు? ఆయన స్వతంత్రంగా రాశాడా? ఆయన కూడా స్వతంత్రించి వ్రాసినదైతే ఆ వేదానికి నమస్కారం అన్నారు మన వాళ్ళు. తార్కికులు అని ఒక దార్శనికులు ఉన్నారు, వాళ్ళని నైయాయికులు అని అంటారు. గౌతముడని కణాదుడని ఓ 2 మహర్షులు ఆ దర్శనానికి ప్రవర్తకులు అన్నమాట. అంటే వాళ్ళు దాన్ని లోకంలో ప్రకాశింపచేశారు. వాళ్ళు ఈ కనిపించేటటువంటి ప్రపంచం అంతా కూడా ఏ విధంగా ఉందో దీన్ని ఊహించి దీన్ని బట్టి భగవంతుడి యొక్క ఎగ్జిస్టెన్స్ని ఎస్టాబ్లిష్ చేస్తుంటారనమాట. ఎట్లా? ఇప్పుడు ఇక్కడ మేము కూర్చున్నటువంటి ఈ వేదిక ఉంది, ఇది ఒక అందమైనటువంటి ఒక స్ట్రక్చర్. అటు ఒక పిల్లర్, ఇటు ఒక పిల్లర్, దానికి పైన ఒక స్పాన్, దాన్ని చక్కగా పని కన్స్ట్రక్ట్ చేయడానికి కావాల్సిన ఒక చిన్న టెక్నిక్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ చూసి ఇలాంటి ఒక నిర్మాణం దీని కార్యము అని అంటారు. జరిగింది కదా ఇది కార్యము అంటాం. ఏదైతే కార్యము అని అంటాం దాని వెనకాతల ఒక కర్త ఉండి తీరాలి అనేది రూల్. ఎనీ కార్యం యు టేక్. పుస్తకం ఒక కార్యమే కదండి, ఇది కూడా తయారైన వస్తువే కదా. దీనికి కూడా వెనకాతల ఒక కర్త ఉండి తీరాలి.
ఎలాంటి వాడు కర్త అంటే వాళ్ళు చిన్న చిన్న తెలివితేటలు ఉండేవాడు కావచ్చు, ఎక్కువ తెలివితేటలు ఉండే కావచ్చు, చిన్న స్కిల్ ఉండేవాడు కావచ్చు, ఎక్కువ స్కిల్ ఉండేవాడు కావచ్చు, చిన్న పరికరాలు ఉండేవాడు కావచ్చు, పెద్ద పరికరాలు ఉండేవాడు కావచ్చు కాక, బట్ ఒక కర్త ఉండి తీరాలి. ఈ చిన్న స్ట్రక్చర్ అనుకోండి, దీనికి 2 కాస్త చిన్న తెలివితేటలు ఉంటే సరిపోయి, వాడికి పెద్ద మరీ ఎక్కువ తెలివితేటలు ఏం అక్కర్లే. ఈ కాస్త తెలివితేటలతోటి వాడు ఎలా 2 పుల్లలు నిలబెడితే నిలుస్తాయి, దానిపైన ఆ పుల్లను ఎట్లా పెట్టచ్చును. నేను అని చూడండి, మన వాళ్ళు ఇక్కడ వచ్చిన ఆర్చి కట్టారు, ఇక్కడ ఉత్తర ద్వారం అన్నారు, దాన్ని మనం అందంగా అనుభవించాం. నిన్న సాయంకాలం మనకి విశ్వనాథనామ పాలన అవుతోంది, టకా 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 తీసేశారు, ఈజీగా కట్టారు, ఈజీగా తీసేశారు. ఇది మామూలుగా సామాన్యంగా మనలాంటి వాళ్ళని కట్టేసుకోవడానికి వీలయ్యేది. కనుక ఈ కార్యం చూడగానే ఇది ఒక సిస్టమేటిక్గా ఉంది అని అంటే దాని వెనకాతల ఆ సిస్టమ్ని ఏర్పాటు చేసినటువంటి ఒక కర్త ఉంటాడు అనేది నిర్ణయం చేస్తారు. ఉన్న కర్త కొంచెం తెలివి, కొంచెం శక్తి, కొన్ని పరికరాలు, కొంత టైం తీసుకొని వాడు దీన్ని నిర్మాణం చేసి ఉంటాడు అని ఊహిస్తారనమాట. ఇదంతా కూడా మనం కనిపించేదాన్ని బట్టి కనిపించని దానిని ఊహించడం అని అంటాం. ఈ ప్రపంచం అంతా మనం చూస్తున్నాం. ఎంత బ్యూటిఫుల్ స్ట్రక్చర్ అండి ఇది. కొండలు ఒక పక్కన, కోనలు ఒక పక్కన, లోయలు ఒక పక్కన, చెట్లు ఒక పక్కన, ఎడారులు ఒక్క చోట. ఎంత అందంగా ఉంటుంది మనకి ఈ ప్రపంచంలో ఒకసారి అట్లా చూస్తే. దేని పద్ధతి దానికి, జంతువుల పద్ధతి జంతువుల్లో ఒక్కొక్క స్పేషిస్ట్ ఉంది, చెట్లలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన, మనుషుల్లో ఒక్కొక్కడికి ఒక రకమైన పద్ధతి, ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైన వంకర, ఒక్కొక్క రకమైన టింకర. ఏమంటే ఇంతమంది మనుషులు మనం చూస్తున్నాయి, ఒకటి ఫేస్లా మరో ఫేస్ ఉంటుందండి. ఎంత తమాషా అండి. చెట్లు అంటే పోనీ చాలా సిమిలర్గా మనకు కనిపించవచ్చు, మనకి తెలియదు అనుకోండి, ఆవులన్నీ మనకు ఒకే రకంగా కనిపిస్తాయండి. కానీ ఆ దూడలకి తెలుస్తుందండి ఏ తల్లి తనదో. దూడల్ని 100 దూడల్ని మనం ఒక చోట పెట్టేసామనుకోండి, డైరీ ఫామ్లోను, మనకి తెలియకపోవచ్చు ఏ దూడ ఏంటి, ఏ దూడ ఏ తల్లిది అనేది. కానీ దానికన్నా ఆ తల్లికి ఏ దూడ తందో తనకి తెలుస్తుందండి. అందులో కూడా ఎన్నెన్నో తేడాలు, ఎన్నెన్నో రకరకాల డిఫరెన్సెస్ మనకు కనిపిస్తున్నాయి. ఇన్ని రకాలైనటువంటి ఇది ఇప్పుడు మనకి చూడండి, ఎత్తుగా ముక్కు ఉండాలను, వెడల్పుగా నోరు ఉండవలను, దాంట్లో పళ్ళు ఇంతింతే ఉండవలను, పిల్లులకి పళ్ళు పొడుగ్గా ఉండవలను, మనుషులకి పొట్టిగా ఉండవలను, ఇంకా కొన్ని అసలు పళ్ళే ఉండకూడదు, కళ్ళు ఇలా ఉండవలను, నుదురు ఇంత ఉండవలను, జుట్టు ఇంత ఉండవలను, చెవులు ఇలా ఉండవలను. ఎవడో ఒకటి చెయ్యకపోతే స్ట్రక్చర్ ఇట్లాగా ఒక పద్ధతి ప్రకారం ఉంటుందండి? ఉండదు. ఎక్కడెక్కడైనా ఒక పద్ధతి అంటూ ఉండే అంటే ఆ పద్ధతిని నిలబెట్టినవాడు ఒకడు వెనకాతల ఉండి తీరుతాడు. వాడిని కనిపించచ్చు, కనిపించకపోవచ్చుగాక, అది వేరే విషయం. ఇంత విశాలమైనటువంటి విశ్వం మనం ఉండేది ఆఫ్టర్ ఆల్ ఓ చిన్న అణువంతా, మన భూమి అంతా కలిపితే. ఇన్ని వేల చదరపు మైళ్ళు కలిగినటువంటి ఈ భూమి కూడా ఈ అనంతమైనటువంటి విశ్వాన్ని చూస్తే అందులో కేవలం చిన్న అయోటా అంత కూడా ఉండదండి. ఇంత చిన్నదైనటువంటి ఈ భూమి మీద ఇన్ని డీటెయిల్స్ వర్కౌట్ చేశాడండి. కొండల మీదకి ఎప్పుడైనా ఎక్కే వాళ్ళకి అలవాటు ఉంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఈ రాజమహేంద్రులు ఎక్కడో ఎత్తైన ప్రాంతానికి వెళ్ళిపోయి మనం చూస్తే కిందంతా అదో ప్లెయిన్గా అనిపిస్తుంది. విమానంలో ప్రయాణం చేస్తుంటే ఆకాశంలోకి మనం ఎగిరిపోయినప్పుడు కింద చూస్తే ఏం అంతా జస్ట్ ప్లెయిన్. ఆకాశంలోంచి చూస్తే మనకేం హద్దులు కనిపించవండి, కానీ కిందకి దిగితే ఎన్ని హద్దులు మనిషికి మధ్య. భగవంతుడు ఏ హద్దులు లేకుండా విశ్వాన్ని సృజించాడండి. పైన ఎక్కడ దానికి ఒక రూఫ్ వేసేలేదండి, కింద ఎక్కడ ఒక ఫ్లోర్ ఇచ్చేయలేదు, పక్కన ఎక్కడ వాల్స్ కన్స్ట్రక్ట్ చేసేలేదు. అంతా కూడా ఫ్రీగా వదిలిపెట్టేయండి ఈ అనంతమైనటువంటి విశ్వాన్ని. ఎన్ని హద్దులు మనం పెట్టుకున్నామండి, ఎన్ని రిజర్వేషన్స్ పెట్టుకున్నాం మన మనిషికి మధ్య. మనుషుల్లో, జంతువుల్లో, చెట్లలో, చేమల్లో, ఇవన్నీ మనం పెట్టుకున్నవా ఏమో తెలియదు. మళ్ళీ మనం పెట్టుకున్నవి లేక కనపట్లా. ఇవన్నీ ఎప్పటి నుంచి ఎస్టాబ్లిష్ అయినాయో మనకు తెలియదు, ఇవన్నీ ఉన్నాయి. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా చాలా హైటెక్ కంప్యూటరైజ్డ్ అండి. ఇదంతాను ఎంత బాగా ఆయన చేసి పెట్టాడో మనకు తెలియదు. ప్రతి చిన్ని దాంట్లోనూ ఒక అద్భుతమైనటువంటి స్ట్రక్చర్ ఏర్పడి ఉంది. అది పుట్టేటప్పటికే అందులో ఆ స్ట్రక్చర్ తోటి పాటే అది పుట్టిందండి. ఈ లోకంలో మనం చూస్తున్నాం చిన్ని దాంట్లో. పైన ఆకాశాలను చూసినప్పుడు పేరునే కనిపించినా గ్రాడ్యువల్ కొంచెం కిందకి దిగి వస్తుంటే ఆ దిగి వచ్చినప్పుడు మనకు కనిపిస్తుంది తప్ప ఆ డీటెయిల్స్ పైన ఉంటాడు మనకు అవేం కనపడవు కదా.
మన దృష్టి కొంతవరకు పెడుతుంది కనుక మనకు కొన్ని కనిపిస్తాయి. అంతకంటే ఇంకా సూక్ష్మంగా చూడ నేర్చిన వ్యక్తికి అంతకంటే మరిన్ని డీటెయిల్స్ కనిపించచ్చు. ఎప్పుడైనా మనం చూస్తుంటామండి, పైన ఒక హెలికాప్టర్ వెళ్ళిపోయేవాడికి క్రింద ఎవరైనా ఒక క్రికెట్ ఆడుతున్నారు అని అనుకుందాం. అదొక పెద్ద గ్యాలరీ. దాంట్లో సుమారు 30-40 వేల మంది జనం కూర్చుని ఉన్నారు. వాడు పైన హెలికాప్టర్లో అంతకంటే ఇంకా కొంచెం పైన పెడుతున్నాడు, లేకపోతే ఓ చిన్న చార్టెడ్ ఫ్లైట్ లాంటిది ఏదో తీసుకుని వాడు దాంట్లో పెడుతున్నాడు. పైన కింద వాడికి గ్యాలరీ కనిపిస్తూ ఉంటుంది, అంతమంది జనం కనిపిస్తారు. కానీ అప్పుడప్పుడు ఆ జనం అంతా ఎవడో సిక్సర్ కొడితే అని చప్పట్లు కొడుతుంటారు. ఒక పెద్ద కదలిక, ఒక వేవ్, ఒక శబ్ద తరంగం అందులో బయలుదేరుతుంది. కాసేపు అలా మళ్ళీ స్తబ్దుగా ఉంటుంది. కాసేపు మళ్ళీ ఇంకొక తరంగం వినిపిస్తూ ఉంటుంది, వాడికి కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ పైన వెళ్ళేవాడికి ఈ కింద కనిపించే ఈ గోళ ఏమిటిది అర్థం పర్థం లేకుండా అనిపిస్తుంది. కొంచెం కింద దిగాడు అనుకోండి, దిగితే మధ్యలో ఒక గ్రౌండ్, ఆ గ్రౌండ్లో కొంతమంది ఫీల్డర్సు, కొంతమంది పట్టుకుని విసిరేవాళ్ళు, కొంతమంది బాల్ పట్టుకుని విసిరేవాళ్ళు, కొందరు బ్యాట్ పట్టుకు విసిరేవాళ్ళు కనిపిస్తారు వాడికి. అక్కడి నుంచి వాడేమిటో ఇలా అంటుంటాడు, వీడొచ్చి ఇలా అంటుంటాడు, మిగతా వాళ్ళంతా ఇలా ఉంటుంటారు. ఎందుకు అంటున్నారో వాడికి తెలియదండి. ఆ పైన కూర్చున్నప్పుడు సపోజ్ వాడికి క్రికెట్ అంటే తెలియదని అనుకుందాం. హెలికాప్టర్లో ప్రయాణం చేసేటటువంటి ఒక క్రికెట్ ఆట తెలియని వ్యక్తి అక్కడి నుంచి తను చూసినప్పుడు ఇందులో ఉండేటటువంటి వాడు ఎందుకు పరిగెట్టి చేతిని ఇలా ఊపుతున్నాడో వాడికి తెలియదు, వీడు ఎందుకు చేతిని ఇలా అంటున్నాడో తెలియదు. వీడు అనగానే పెద్ద గోల్ లేచిపోయిన మొత్తం స్టేడియం అంతా గోల 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 గోల. కసరి మళ్ళీ సద్దు మణిగింది. ఈ కదలికలు దండక కదలికలు అని అనిపిస్తాయండి హెలికాప్టర్లో వాడికి. కదల్చే ఫ్యాక్టర్ ఏమిటి అనేది వాడికి తెలియదు కదా. ఇప్పుడు మనకి మాత్రం తెలుస్తుందండి. ఆ టీవీలో దాన్ని చూపించేటప్పుడు, లైవ్ టెలికాస్ట్ చేసేటప్పుడు వాడు ఆ కొట్టినటువంటి బాల్ ఎగురుతుంటే దాన్ని అలాగ స్లోగా కదిలేట్టు మనకి చూపించి, అక్కడ వాడెవడో ఇలా అడ్డంగా పడిపోతూ దాన్ని ఇలా క్యాచ్ చేసినట్టు చూపిస్తే, అన్నా వాడిని పరిగెట్టేట్టు చేసింది ఇంత బాల, వీడిని కొట్టేట్టు చేసింది ఇంత బాల, ఆ ఫీల్డ్లో నిచ్చిన అంతమందిని కూడా ఓ టెన్షన్లో అలా నిలబెట్టేట్టు చేసింది ఇంత బాల, ఈ స్టేడియంలో కూర్చుని ఇన్ని వేల మందిని కూడా ఒక పెద్ద శబ్ద తరంగం చేసేట్టుగా ఇంత బాల్. అది స్టేడియంలో. కానీ లైవ్ టెలికాస్ట్ ఇస్తుంటే కొన్ని లక్షల మంది ఇంకా చూస్తారు కదండి. ఒక దేశంలోనే చూస్తారా ఏమిటి? అది ఒక దేశానికి మరో దేశానికి జరిగేటటువంటి ఏ మ్యాచ్ కనుక అయినట్టయితే మరి బోల్డ్ అన్ని దేశాల వాళ్ళు చూసి కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఒక్క బాల్ కదలికని బట్టి అంతమంది కదులుతారండి. ఇంతమందిని కదల్చినది ఏ స్మాల్ బాల్. అంటే ఆశ్చర్యంగా లేదు మనకి? అచేతనమైన ఒక బాల్, ప్రాణం లేని ఒక బంతి, ప్రాణం కల ఇంతమందిని, జ్ఞానం కల ఇంతమందిని కూడా అదొక రకమైనటువంటి భావనలోకి వెళ్ళిపోయి అందులో కదలాడేటట్టు చేయగలిగింది అంటే ఏం ఆశ్చర్యం అంటే ఇది. దిస్ ఈజ్ సంథింగ్ అమేజింగ్. ఇది కిందకి దాకా దిగిన వాడికి, ఆ బాలుని చూసిన వాడికి, ఆట యొక్క పద్ధతి ఎరింగిన వాడికి తెలుస్తుంది తప్ప ఒక లేమ్యాన్కి అదేం అర్థం కాదు. వాడు అనుకుంటాడు ఇవన్నీ దండక కదలికలని. అవన్నీ దండక కదలికలు కాదు. ప్రతి కదలికలోనూ ఒక అర్థం ఉంది. విసిరేవాడి పరుగులో ఒక అర్థం ఉంది, ఊపేవాడి చేతికి అర్థం ఉంది, ఆ బ్యాట్ పట్టుకు నించున్న వాడి యొక్క పాస్చర్కి అర్థం ఉందండి, క్యాచ్ పట్టడం కోసం అలర్ట్గా నిలబడ్డ మిగతా ఫీల్డర్స్ అందరి యొక్క పాస్చర్స్కి అర్థం ఉంది, మిగతా వీళ్ళందరి గోలకు కూడా అర్థం ఉంది. ఎంత ఆశ్చర్యం అండి. దో దేర్ ఈస్ ఎ మీనింగ్ ఫర్ ఎవ్రీ మూవ్మెంట్. తెలియని వాడికి అది వ్యర్థం అని అనిపించినట్టే ఈ ప్రపంచానంతటినీ మనం చూస్తే అది ఒక చిన్న బంతి ఆట మనం అనుకున్నామండి. కానీ ఈ ప్రపంచం అంతా ఒక పెద్ద బంతి ఆట. బాలః క్రీడనకైరివా. ఓ చిన్ని పిల్లవాడు ఆట బొమ్మలతోటి ఎట్లా ఆనంద రసానుభూతిని పొందుతుంటాడో, జగన్నాథుడైనటువంటి ఈశుడు, పరిపూర్ణతత్వమైనటువంటి ఆ శ్రీమన్ నారాయణుడు ఈ అనంతమైనటువంటి ఈ విశ్వంలో ఉండే గోళాలన్నింటితోటి కూడా ఆయన క్రీడనకైరివా, స్నూకర్స్ ఆడుకుంటున్నట్టుగా ఆడుకుంటాడు ఆయన కూడా. ఆయన హీల్ బి ఎంజాయింగ్, ఈజ్ ఎంజాయింగ్. ఎప్పటి నుంచి ఏమో తెలియదు. అర్థం ఉందండి. ఎస్, ఒక మొలిచిన గడ్డిపోచకి అర్థం ఉందండి.
కదలిన ఇసుక రేణువుకి అర్థం ఉంది, ఒక ఎగిరిన దోమ యొక్క కదలికలో అర్థం ఉంది, బెదిపే నీ కంటిలోనూ ఒక అర్థం ఉంది. ఏమిటి అనేది నీకు తెలియకపోవచ్చు, నేను చూసే వాళ్ళకి తెలియకపోవచ్చు, బట్ దేర్ ఈజ్ ఎ మీనింగ్ ఫర్ ఎవ్రీ మూవ్మెంట్. ఈ తమాషా అంటే ఈ కదలికలకన్నిటికీ వెనకాతల ఒక కర్త ఒకడున్నాడు, వాడికి తెలిసిన ప్రయోజనం ఏమిటో. అక్కడ ఫీల్డ్లో ఉండేటువంటి ప్రతివాడికి ఆ బంతి, బ్యాట్, ఆ ఫీల్డ్ గురించి ఎట్లా తెలుసునో, ఈ ప్రపంచంలో కదిలే ఇంతమంది మనకి ఇది ఏమిటి ఎందుకు అనేది తెలియదండి. ఏదో మనం కూడా దాంట్లో ఇప్పుడు కొట్టే బంతికి అర్థం తెలియదు, దాంట్లో పెట్టే వికెట్స్కి తాము ఎందుకు నిలబడ్డామో వాడికి తెలియదండి. చేతిలో ఆ బంతిని కొట్టే వాడి బ్యాట్కి కూడా తాను ఎందుకు కదులుతున్నానో తెలియదు, కానీ కొట్టేవాడికి తెలుసును, విసిరేవాడికి తెలుసును, చూసేవాడికి తెలుసును. మనకి తెలియదండి. మనమంతా బ్యాట్స్ లాంటి వాళ్ళం, బాల్స్ లాంటి వాళ్ళం, వికెట్స్ లాంటి వాళ్ళం. జస్ట్ వీఆర్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ దిస్ వండర్ఫుల్ ప్లే. ఆడేవాడికి మాత్రం తెలుసునండి. వాడితో ఉండే కొంతమంది జ్ఞానులు, వాళ్ళకి తెలుసును ఈ ఆట ఏంటి, ఎట్లా సాగుతుంది ఆట, ఎంతకాలం సాగుతుంది ఆట, ఇందులో అవుట్ అయ్యేవాడెవడు, ఇందులో మళ్ళీ ఫీల్డ్ చేస్తుండేవాడెవడు, వాడికి తెలుసు. వాడు ఇదంతా ఇంత అందంగా ఏర్పాటు చేసి పెట్టి మధ్యలో ఆడండ్రా నాయనా అని మనం వదిలిపెట్టేశాడు. చూసేటటువంటి వ్యక్తి కనిపించే ఈ కదలికల్ని బట్టి కదలికల్ని కదిపే ఒక బాలో మరొకటో ఉందని ఎట్లా ఊహిస్తాడో, అది అర్థవంతమైనది అని ఎట్లా గుర్తిస్తాడో, ఈ ప్రపంచాన్ని చూసినటువంటి ఊహించే కాస్త ధీ ఉన్నవాడైతే ఏమంటాం మన వాడిని? ధీరుడు అంటాం. ధీరుడంటే పెద్ద ధైర్యం ఉన్నవాడు, ఏం భయం వేసినా భయపడకుండా ఉండేవాడని కాదండి అర్థం. ధీ బుద్ధి. ఈ బుద్ధితోటి దాని ఆనందం కలిగించేదిగా మనసుకు ఉపయోగించుకునేవాడెవ్వడో వాడి పేరు ధియా రమతే. బుద్ధితోటి ఆనందించువాడు. ఎప్పుడు ఆనందిస్తాడు? బుద్ధితోటి. మనకు కూడా కావాల్సినంత బుద్ధి ఉందండి, కానీ ఏం లాభం, మనకి ఏడిపే వస్తుంది ఎప్పుడున్నా. అంటే మన బుద్ధి శోకం వైపు నడిపిస్తోంది అంటే అది ఉన్నట్టా లేనట్టా? శోకించేవాడికి అదేదో ఉన్నట్టు కాదండి. ఎవడి బుద్ధి వాడిని ఎప్పుడు ఆనందమే పొందేట్టుగా నడిపిస్తుందో వాణ్ణి మనం బుద్ధిమాన్. స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త స సుఖీ నరః. ఎవడైతే సుఖకరంగా తన బుద్ధిని వాడుకోగలుగుతాడో, సుఖం కలిగించేట్టుగా తన బుద్ధి వల్ల తాను క్రియాశీలుడవుతాడో వాణ్ణే మనం బుద్ధిమాన్ అని అంటామండి. వానికే మరొక పేరు ధీరః అంటామన్నమాట. ధైర్యం కలవాడు అని. ధైర్యం అన్న పర్యాయణ పరంపర అర్థం అదే. అంటే వాడు చెక్కు చెదరక దేనికి కూడా అలా నిలబడి ఉంటాడు అని అర్థం. ఇది ఎప్పుడు ఏర్పడుతుంది? బుద్ధి బాగుంటే ఏర్పడుతుందండి. లేకపోతే ఇటు గాలి కాస్త కదిలితే అమ్మో ఏమొస్తోందో, ఇటు కాస్త గడ్డి కదిలితే అయ్యో ఎక్కడేం వస్తుందో, అక్కడ ఏదో ఒక పక్షి అరిస్తే అయ్యో ఏం మీద పడిపోతుందో, ఏం ఉండదండి. రోజు మనం అలాంటి మనుషులు చాలామంది చూస్తాం. స్వామీజీ మా బాబుకి ఏమిటండి చదువు బాగా రావట్లేదు. అలాగా? ఎంత వయసు అమ్మా అని అడుగుతుంటాం. వాడికి ఇప్పటికీ 7 ఏళ్ళండి, చాలా పూర్గా ఉన్నాడండి స్టడీస్లోను. ఇప్పుడే ఇంకొక మునిగిపోయింది వాడికి. చక్కగా నేర్పండి. వాడు ఇంకా ఎంత వయసు ఉందండి నేర్చుకోవడానికి? చక్కగా ఇంట్లో కూర్చోబెట్టి 4 మంచి నెగిటివ్ అప్రోచ్. నీకు బుద్ధి ఏమి రాదు, ఒరే బుద్ధి మూర్ఖు కూడా ఏమి రాదులే నీకు అని తిట్టడం ప్రారంభిస్తాం. వాడికి ఏమిటి వస్తుంది? వాడికి నువ్వు మెల్లిగా వాడికి రాకపోయినా వాడికి చదువు, వాడిని జాగ్రత్త ఎంకరేజ్ చేయి, ప్రోత్సహించు. వాడు ఆడుకుంటే కాస్త ఆటల్లో చదువు నేర్పు, పాడుకుంటే పాటలతో చదువు నేర్పు. ప్రభు